తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి ప్రసాదం అపవిత్రమైన సందర్భంగా కేపీహెచ్బీ కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా కాలనీ వాసులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమల లడ్డూ ప్రసాదంలో అభ్యంతరకర పదార్థాలు వాడటం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. యావత్ భారతదేశంలో 100 కోట్ల హిందువుల్ని ఎంతో కలిసివేసింది. ఇది చిన్న విషయం కాదు. తిరుపతి ప్రసాదం అంటే వెంకటేశ్వర స్వామి తర్వాత అత్యంత ప్రీతిపాతంగా చూసుకునేది తిరుపతి ప్రసాదం. ఈ తిరుపతి ప్రసాదంలో అత్యంత చౌకగా దొరికే నెయ్యిని వాడి ఇది అన్ని అభ్యంతరకరమైన పదార్థాలు వాడి వీటిని వందలాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇది పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ వచ్చిన దీని వెనకాల ఉన్న వాళ్ళని, అధికారుల్ని, గత ప్రభుత్వ నేతల్ని మొత్తం అందరినీ కూడా అత్యంత శిక్షించాలని చెప్పేసి కోరుకుంటున్నాం.